హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫైర్‌మ్యాన్, కుక్కు ఇంకా వివిధ రకాలైనటువంటి పోస్టులు భర్తీ చేయడానికి జస్ట్ 5 మినిట్స్ బ్యాకే నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఇంకోటి బ్రదర్, ఇస్రో డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్‌లోకి ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోకి తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా జాబ్ లొకేషన్ కూడా ఆంధ్రప్రదేశ్‌లోకి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కూడా మనకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నట్టు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ నడితే మనకు ఇస్రో స్పేస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది, శ్రీహరికోట తిరుపతి డిస్టిక్ నుంచి మనకు అక్టోబర్ 16, 2025 ఈ రోజే రావడం జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉన్నాను అనమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 16, 2025 మార్నింగ్ 10 గంటల నుండి, అంటే మనకు ఈరోజు మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 14, 2025 మనకు సాయంత్రం 7 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మనకు 14వ తేదీ వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు 80% మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ మనకు ముందుకు వచ్చేసి కుక్కు ట్రేడ్కి వచ్చేసి మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 2 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కుక్కలో అయితే మీకు ఉండాలన్నమాట. అది హోటల్లో కానీ లేకుంటే క్యాంటీన్లో కానీ మీరు కుక్కు ట్రేడ్గా వర్క్ చేసినట్టు 5 ఇయర్స్ అయితే. మరి ఇక్కడ ఎవరైతే కుక్కు ట్రేడ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా. ఇక్కడ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని మీరు ఏ విధంగా తీసుకోవాలంటే మీకు తెలిసినటువంటి ఏదైనా హోటల్స్ కానీ క్యాంటీన్ కానీ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి అడగండి మీ క్యాంటీన్లో లేకుంటే మీ హోటల్లో నేను 5 ఇయర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అని. వాళ్ళక్కడ ఒక లెటర్ ప్యాడ్ అయితే ఉంటుంది. ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని వాళ్ళ హోటల్కి సంబంధించినది దాని మీద మొత్తం కూడా ఫిలప్ చేసి, అంటే మీ పేరు, మీరు ఏమి వర్క్ చేశారు, మీకు శాలరీ ఎంత ఇచ్చారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు జాబ్ చేశారు, మొత్తం కూడా దాని మీద టైప్ చేసి ఆ హోటల్ వాళ్ళది సిగ్నేచరు, ఎవరైతే మేనేజర్ అంటే మేనేజరు వాళ్ళతో సిగ్నేచరు, అదేవిధంగా సీలు, హోటల్ సీల్ అయితే ఉంటుంది. మొత్తం కూడా దాని మీద లెటర్ ప్యాడ్ మీద పెట్టారంటే అదే మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు హోటల్లో కానీ క్యాంటీన్లో కానీ మీరైతే తీసుకోండి. బట్ ఏంటంటే ఇది మీరు అడిగే విధానాన్ని బట్టి అండ్ వాళ్ళకి మీకు తెలిసినట్టు వాళ్ళు మాత్రమే అడగండి. వాళ్ళైతే కంపల్సరీ మీకు ఇస్తారనమాట. శాలరీ చూసుకుంటే మీకు లెవెల్ 2 కింద వస్తుంది. 19,900 నుండి 63,200 ఉంటుంది. అన్ని ఎనివేస్ కలుపుకుంటే ఓవర్లు మీకు 40,000 దగ్గర మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫైర్‌మ్యాన్ ఏ అనమాట. ఓవరాల్గా 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 పోస్టు. ఇక నెక్స్ట్ ఫైర్‌మ్యాన్‌కి క్వాలిఫికేషన్ చూసుకుంటే సింపుల్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10థ్‌తో పాటు మీకు కంపల్సరీ మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీరు స్టాండ్ అయితే ఉండాలి. అంటే మీరు హైట్, చెస్ట్, వెయిట్ ఏవైతే కంపల్సరీ ఉండాలి. అయితే బ్రదర్ ఎవరైతే ఫైర్‌మ్యాన్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు హైట్, చెస్ట్, వెయిట్ అండ్ రన్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ ముందుగా వచ్చేసి హైట్ వచ్చేసి మనకు మినిమం హైట్ అనేది మేల్ వాళ్ళు 165 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఒకవేళ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ ఉంటారు కదా 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 155 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుందన్నమాట. అన్ని క్యాస్ట్ వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు వెయిట్ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీ వాళ్ళు మినిమం 50 కేజీలు అయితే ఉండాలి, అంతకంటే తక్కువ అయితే ఉండకూడదు. ఇక నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 46 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు. ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 43 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు అనమాట. ఇది వెయిట్. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ విషయానికి వస్తే కనుక జనరల్ క్యాండిడేట్ వాళ్ళు నార్మల్ అప్పుడు 81, బ్రీతింగ్ తీసుకుంటే 86 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇక అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు 76 సెంటీమీటర్ అయితే ఉండాలి నార్మల్ అప్పుడు. బ్రీతింగ్ తీసుకుంటే 81 సెంటీమీటర్ అయితే ఉండాలి చెస్ట్ అనేది. ఇక అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ మనకు అప్ టు 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అండ్ 40 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి సపరేట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా వచ్చేసి బిలో 40 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే చెప్తాను. ముందుగా మేల్ వాళ్ళకి వచ్చేసి 1500 మీటర్స్ రన్నింగ్ని కండక్ట్ చేస్తారు. 7 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే 1500 మీటర్స్ రన్నింగ్. ఒకవేళ అమ్మాయిలు వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్టేజ్ 1.
ఈ స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు స్టేజ్ 2కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకు స్టేజ్ 2లో వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి రోప్ క్లైంబింగ్ ఉంటుంది. మేల్ వాళ్ళు వచ్చేసి 5 మీటర్స్ అనమాట గ్రౌండ్ లెవెల్‌లోన. అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి 4.5 మీటర్సు. తర్వాత మనకు 60 కేజీలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని గానీ, ఒక వస్తువుని గానీ మనం ఎత్తుకొని మనం రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటదనమాట. అంటే మేల్ వాళ్ళు వచ్చేసి 50 కేజీల ఒక వస్తువుని ఎత్తుకొని 25 మీటర్స్ డిస్టెన్స్‌ని 60 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి 50 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని గానీ, ఒక వ్యక్తిని గానీ ఎత్తుకొని మీరు అమ్మాయిలు 25 మీటర్స్ రన్నింగ్‌ని అంటే డిస్టెన్స్‌ని 75 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు లాంగ్ జంప్ అయితే ఉంటదన్నమాట. మీకు మేల్ వాళ్ళకొచ్చేసి 3.8 మీటర్సు 3 ఛాన్స్‌లు ఇస్తారు. అదేవిధంగా అమ్మాయిలకొచ్చేసి 3.5 మీటర్సు 3 ఛాన్స్‌లు అయితే ఇస్తారు. తర్వాత మనకు రన్నింగ్ అయితే ఉంటుంది. 100 మీటర్స్ రన్నింగ్‌ని 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి మేల్ వాళ్ళొచ్చేసి. ఒకవేళ అమ్మాయిలొచ్చేసి 17 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఎవరైతే ఫైర్‌మెన్‌కి అప్లై చేసుకుంటారో సెలక్షన్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఫిజికల్ అనేది. ఇక ఫైర్‌మెన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కూడా లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. 19,900 నుండి 63,200 వరకు బేసిక్ పే. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 దగ్గర వస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు లైట్ వెహికల్ డ్రైవర్ ఏ. ఓవరాల్‌గా మనకు 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 2 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు లైట్ వెహికల్ డ్రైవర్‌లోనే మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా లైట్ వెహికల్ డ్రైవర్‌లో మీకు లైసెన్స్ అది కూడా ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీరు యూఆర్ క్యాండిడేట్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ యూఆర్ క్యాండిడేట్‌కి ఏదైతే ఏజ్ లిమిట్ చెప్తాడో అదే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎవరైతే కుక్ ట్రేడ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు మినిమం ఏజ్ లిమిట్ 18, మాక్సిమం 35 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫైర్‌మెన్‌కి అప్లై చేసుకోవాలంటే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 30, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ మీ క్యాస్ట్‌లో మీకు పోస్ట్ అయితే ఉండాలి. తర్వాత మనకు లైట్ వెహికల్ డ్రైవర్ లైసెన్స్ ఏదైతే పోస్ట్ ఉందో లైట్ వెహికల్ డ్రైవర్‌ది 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే కూడా ఈ పోస్ట్‌తో పాటు మనకి ఇంకా వేరే పోస్ట్ కూడా ఉన్నాయి. వాటిలో మనకు నర్స్ బి ఈ పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి మీకు ఏజ్ లిమిట్ అనేది. ఇక అదేవిధంగా మనకు టెక్నీషియన్ బి డ్రాఫ్ట్స్‌మ్యాన్‌కి 18 నుండి 35, రేడియోగ్రాఫర్‌కి 18 నుండి 35 సంవత్సరాలు, లైబ్రరీకి సైంటిఫిక్ అసిస్టెంట్‌కి, టెక్నికల్ అసిస్టెంట్‌కి 18 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ సైంటిస్ట్ ఇంజినీరింగ్ ఏవైతే ఉన్నాయో 18 నుండి 28 అండ్ 18 నుండి 30 సంవత్సరాలు ఇట్లా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే బ్రదర్ మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్‌లో మనకు చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్‌గా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మిషన్ డిజైనర్ ఒక పోస్ట్ మాత్రమే శ్రీహరికోటల జాబ్ లొకేషను. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఈ అండ్ ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు కెమికల్‌లో ఒక పోస్ట్ ఉంది. ఎలక్ట్రీషియన్‌లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మనకు కెమికల్ యూనిట్ ఏదైతే ఉందో వాటిలో కూడా పోస్టులు ఉన్నాయి. వీటికి 10th క్లాస్‌తో పాటు మనకేందంటే ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మీకు నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తా. అక్కడ నుంచి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మనకేందంటే ఇక్కడ 10th ప్లస్ ఐటీ క్వాలిఫికేషన్‌తో కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే ఫిట్టర్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకు నర్స్ బి పోస్టు అండ్ అదేవిధంగా రేడియాలజీ అండ్ కుక్ ట్రేడ్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి వెరైటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే స్కిల్ టెస్ట్ అనమాట. ఈ రైటింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్లో హై స్కోర్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఫైర్మెన్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా వచ్చేసి రైటింగ్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామ్ అంటే మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫైర్మెన్లుగా. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ ఎవరైతే ఫైర్మెన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుందన్నమాట. అనెక్సర్ ఏలోన అంటే మనకు నోటిఫికేషన్ మీకు లాస్ట్లో ఉంటుంది. అది మీరు అప్లై చేసేటప్పుడు దీన్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వెహికల్ డ్రైవర్ ఏదైతే ఉందో లైట్ వెహికల్ డ్రైవరు దీనికి వచ్చేసి ముందుగా రైటింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డ్రైవర్ టెస్ట్ అనమాట. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. ఎలిమెంటరీ ఇంగ్లీష్ నుంచి 8th స్టాండర్డ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి.
ఎలిమెంటరీ అర్థమెటిక్ 10th స్టాండర్డ్ నుంచి 15 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 120 నిమిషాలు మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుందని, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వశ్చన్లు అయితే వస్తాయని వాళ్ళు మెన్షన్ చేశారు. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఉంటుందని. ఇక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు గుంటూరు, విశాఖపట్నము, తిరుపతిలో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్లో అయితే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే కుక్కు ట్రేడ్ కానీ లేకుంటే అదేవిధంగా ఫైర్మెన్ పోస్ట్ కానీ అప్లై చేసుకోవాలనుకుంటే కానీ ఇక్కడ మనకు 500 రూపాయలు మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి వచ్చేసి, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ కానీ, ఎక్సర్సీస్ క్యాండిడేట్ వాళ్ళు పెడుతున్నారో వాళ్ళకు 500 రూపాయలు మీకు రిఫండ్ అయితే అవుతుందన్నమాట. మీరు ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే ఎగ్జామ్ అటెండ్ అవుతున్న వాళ్ళకు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు పెడుతున్నారు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు బాయ్స్ అనేది, వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 400 రూపాయలు మీకు రిఫండ్ అవుతుంది. 100 రూపాయలు మాత్రమే మీకైతే కట్ అవుతుందన్నమాట. ఇది అప్లికేషన్ ఫీజు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఇంకా వేరే పోస్ట్ కూడా ఉన్నాయి కదా, వేరే పోస్టులకు వచ్చేసి 750 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వేరే అదర్ క్వాలిఫికేషన్ ఉంటే వేరే పోస్ట్ కూడా అప్లై చేసుకుంటామంటే కనుక. బట్ దీనిలో వచ్చేసి మీకు సేమ్ ప్రాసెస్. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీడీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్సర్సీస్ క్యాండిడేట్ వాళ్ళకు 750 రూపీస్ మీకు రిఫండ్ అవుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు వీళ్ళకి వచ్చేసి ఏంటంటే మీకు 500 రూపాయలు మీకు రీఫండ్ అవుతుంది. అండ్ 250 రూపీస్ మీకు డిడక్ట్ అవుతుంది. అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు అన్ని పోస్టులు అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారో అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మీకు టెక్నీషియన్ బి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి కుక్కు ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు లాగిన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఫైర్మెన్కి అప్లై చేసుకోవాలంటే పక్కనే మీకు లాగిన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ కుక్కు ట్రేడ్కి అప్లై చేసుకునే వరకు శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫైర్మెన్కి అప్లై చేసుకునే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో జాబ్ అయితే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు జాబ్ లొకేషన్ కూడా ఉంటుందని చెప్పాను కదా. తెలంగాణ వాళ్ళకు చూసుకున్నట్టయితే డ్రాట్స్మెన్ బి సివిల్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు అప్లై చేసుకున్నాక వాళ్ళకి సెలెక్ట్ అవుతే సికింద్రాబాద్ తెలంగాణలో జాబ్ లొకేషన్ అయితే ఉంది. అండ్ టెక్నీషియన్ బి కంప్యూటర్ సైన్స్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఒక పోస్టు ఓబీసీలకు సికింద్రాబాద్ తెలంగాణలో జాబ్ లొకేషన్ అయితే ఉంది. ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తెలంగాణ కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి కొన్ని. మీరు నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా ఒకసారి చెక్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే వీడియో అనేది పూర్తిగా లెంతీ అవుతుంది కాబట్టి మీకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీరు క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీరు లాగిన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకి ఏవైతే తిరుపతి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మనకి నోటిఫికేషన్ మనకు పూర్తిగా ఫైర్మెన్, కుక్కు ఇంకా వివిధ రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు జాబ్ లొకేషన్ అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మనకు మన తెలుగు స్టేట్లోనే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మీలాంటి ఫ్యామిలీ ఇద్దరు కూడా. ఫైనల్గా వచ్చేసిన బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.